హాయ్ అండి, నేను దివ్య టైలరింగ్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ ఈజీ మెథడ్లో చూపించబోతున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకుని చూడండి, కరెక్ట్గా సెట్ అవుతుంది. దానికోసం మీరు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ను ఇలా లైనింగ్ మీద క్రాస్గా పెట్టుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా సేమ్ మార్కింగ్ అయితే చేయండి. ముందుగా మీరు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ యొక్క చివరన 2 ఇంచెస్కి ఫోల్డింగ్ చేసి అప్పుడు మీరు మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ తెలియడం కోసం ఒక మార్కింగ్, ఆర్మ్ హోల్ లో తీయడం కోసం ఒక మార్కింగ్ అనేది మీరు చేసుకోవాలండి. తర్వాత మీ ఆది బ్లౌజ్ని తీసుకొని ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందనేది ఒక మార్కింగ్ చేసుకోండి. దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి నెక్ షేప్ డ్రా చేయడం కోసం ఈ విధంగా అయితే ఒక డబ్బా షేప్ లాగా డ్రా చేయండి. ఈ షేప్లో మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను. రౌండ్ ఇంకొంచెం నీట్గా రావడం కోసం లోపలికైతే చిన్న మార్కింగ్ చేస్తున్నానండి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఇలా ఒక ఎల్ షేప్ లాగా డ్రా చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ తిరిగే చోట లోపలికి ఒక 1/2 ఇంచ్ లోపలికి అయితే మార్కింగ్ చేయండి. మీ బ్లౌజ్ యొక్క ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు ఒక మార్కింగ్ చేయండి. అక్కడే మీకు డాట్స్ కూడా వస్తాయి, డాట్ కూడా వస్తుంది. అలాగే షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి కింద చెస్ట్ డాట్ ఉంటుంది కదా, అక్కడ వరకు పట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. దానికంటే ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. తర్వాత ఒక 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని డాట్ కోసం కూడా ఒక 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని చివరికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని డాట్స్ అన్నిటిని కూడా ఈ విధంగా అయితే కలపాలండి ఫ్రంట్ పార్ట్ యొక్క షేప్ కోసం. మీకు ఫ్రంట్ నెక్ సరిపోయిందా లేదా, ఎక్కువైందా తక్కువైందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్, డాట్ కోసం ఒక 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని టక్స్ ఇవ్వాలండి. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 2.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను డాట్ కోసం. పెద్ద సైజ్ అయితే 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే టక్స్ పెట్టాను. ఇప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ చేశానండి. అలాగే మనం డాట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ రెండింటిని కూడా కలిపి 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని షోల్డర్ స్ట్రైట్గా ఉన్నది లేనిది చూసుకొని స్టిచ్ చేసుకోండి. అలాగే హుక్స్ల పట్టి వైపు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ 2 డాట్ల సెంటర్లోకి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఒక స్టిచ్ వేసుకోండి. చూడండి ఫ్రంట్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వడానికి మెయిన్ డాట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ అనేది బాగా సెట్ అవుతుంది. రెండో పార్ట్ని కూడా ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలండి.
షేప్ బెల్ట్ల కోసం మీ దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్ను లేకపోతే ఫ్యాంట్ పీసులు అలాంటివి ఏమన్నా ఉంటే ఒక 2 పీసులు తీసుకోండి. దానికి ఒక లైనింగ్ క్లాత్ను అలాగే మెయిన్ క్లాత్ను పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మూడింటిని కలిపి ఒక స్టిచ్ అయితే వేయండి. స్టిచ్ వేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసి మరలా ఒక స్టిచ్ వేయండి. ఇలా అయితే షేప్ బెల్ట్లు రెడీ అవుతాయి. తర్వాత రెండింటిని వేస్ట్ ఉన్న క్లాత్ని అయితే కట్ చేయండి, ఎక్స్ట్రా ఉన్నది. ఇప్పుడు షేప్ బెల్ట్ లెంత్ కోసం మీ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టి లెంత్ ఎంత ఉందో చూసుకొని అప్పుడు షేప్ బెల్ట్ మీద మార్కింగ్ చేసుకోవాలండి. అలా కాకుండా డైరెక్ట్గా మార్కింగ్ చేసి కుట్టేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువైనా అవ్వచ్చు తక్కువైనా అవ్వచ్చు అండి, చూడటానికి అంత నీట్గా ఉండదు. ఇదొక టిప్ అండి. కాబట్టి మీరు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఎంత లెంత్ ఉన్నది అనేది చూసుకున్నాక అప్పుడు మీరు షేప్ బెల్ట్ మీద మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే మీకు నీట్గా వస్తుందండి. కట్ చేసుకున్న షేప్ బెల్ట్ను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ క్లాత్ వదిలేసి మిగతా రెండు క్లాత్లను జాయింట్ చేయాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకున్న దానికి లైనింగ్ మళ్ళా జాయింట్ చేసి కుడితే షేప్ బెల్ట్ అనేది చాలా నీట్గా వస్తుందండి, ఖర్చులు అవి బయటికి కనిపించకుండా. పైన ఒక స్టిచ్ నీట్గా ఉంటుంది. ఉక్సులు పట్టిని కాజా పట్టిని కూడా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. ఉక్సులు పట్టి కన్నా కాజాల పట్టికి కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకుని అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండింటిని కలిపి పట్టుకొని ఎగులు దిగులు ఏమన్నా ఉంటే కొంచెం కట్ చేసుకోండి. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ పూర్తయింది. మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.